ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు బ్యాంక్ కన్నా బెటర్ అండ్ బెస్ట్ ప్లేసు కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్లో మీరు ఏదైనా 5 lakhs లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడానికి మీరు ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక 10,000 నుంచి ఒక 1 lakh లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడము, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీద ఉన్న మెలకువలన్నీ కూడా మీరు మా సంస్థ ద్వారా తెలుసుకోండి. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడో మీకు తెలియలేని చోట, మీ ఫ్యామిలీకి కూడా అందుబాటులో లేని చోట ఒక ₹1,00,000 పెట్టి ₹1,00,000 లోన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఒక 10, 20, 30 yearsకి కానీ అది డెవలప్ అవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితులు నెలకొల్పుతున్న ఈ తరుణంలో మీ వద్ద కొంత అమౌంట్ సెక్యూర్డ్గా ఉండాలి. ప్రతి ఒక్క లోన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఎకనామికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే లోన్ తీసుకోండి. మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్గా లేకపోతే మీరు లోన్ తీసుకోకండి. మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఇల్లు కొనండి. ఎకనామికల్గా స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఇల్లు కొనకండి. ఎందుకు మేము ఇలాంటి సలహాలు చెప్తున్నాం అంటే, మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయండి. మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వకుండా ఎవరో ఏదో చెప్పారని భ్రమలో పడి ఇల్లులు కొనియడము, స్థలాలు కొనియడము, పొలాలు కొనియడము, లోన్లు తీసుకోవడము, ఇలాంటివన్నీ చేయకండి. అంటే మీకు తెలియదు అని కాదు, మా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా జీవించాలి అంటే ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగలేని వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా జీవించడం అనేది చాలా అసాధ్యం. ఎందుకంటే ఆర్థిక ఎదుగుదల లేని వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారని కనిపిస్తారు కానీ హ్యాపీగా ఉండలేరు. ఎవరైతే ఆర్థిక ఎదుగుదల కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ నిశ్చింతగా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ అహర్నిశలు కూడా ఆనందదాయకమైన జీవితాన్ని తరతరాలు కూడా వాళ్ళు చవిచూడగలుగుతారు. ఎవరైతే అధిక పెట్టుబడులు పెడతారో దాని మీద వచ్చే ఆదాయాలని వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రతి ఒక్క అద్భుతమైన ఆనందమయ జీవితాన్ని అనుభవించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ గొప్పలకు పోయి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ కోసము ఇబ్బందులు పడుతూ ఎవరైతే అప్పులు చేస్తారో వాళ్ళందరూ కూడా జీవితంలో ఎన్నో బాధల్ని, కష్టాలని అనుభవిస్తూ కన్నీటి గాథలతో ఎప్పుడు ఎవరో ఒకరిపైన ఆధారపడుతూ వీళ్ళ డబ్బులు తీసుకొని చీటింగ్ చేస్తూ అలాగే బతకాల్సిన జీవితం ఉంటుంది. అది మీకు మీ పిల్లలకి కూడా క్షేమం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర నుంచైనా మనం దొంగతనం చేసినా, ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోయినా మనకి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనల్ని ఎవరో సమాజంలో మన మీద ఉన్న నమ్మకం రోజు రోజుకి అంతరించిపోయి జీవితకాలంలో మనపై ఎటువంటి నమ్మకం లేకుండా